కానీ బయట నుంచి వస్తున్నటువంటిది మేము కూడా అనుకున్నది ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ చేసినప్పుడు ఓకే మీరు బాగా హైలైట్ అవ్వాలి మన ఇష్యూల మీద అని అందుకనే లావణ్యతోటి ఆ విధంగా అయ్యో మీరు నన్ను ఇంత దగ్గరగా చూసుకుంటే ఈ మాట అడుగుతారని నాకు నిజంగా అనుకోలేదు. అడగాల్సి వచ్చిన పరిస్థితి అస్సలు కాదు. అసలు మనం అనుకుంటాం కానీ అసలు అలాంటిది ఏమీ లేదు సార్. ఒక రకంగా చెప్పాలంటే లావణ్యతో ఇష్యూస్ వల్లనే శేఖర్ భాష మంచి హైలైట్ అయ్యారు, మంచి పబ్లిసిటీ వచ్చింది, దానివల్లనే బిగ్ బాస్ అవకాశం వచ్చింది అనుకుంటా. ఇప్పుడు అట్లానే అనుకుంటారా? అదే అందరికీ అదే చెప్తున్నాను నేను. అది ఏంటంటే మీరు గమనిస్తే 18 మందిలో నేను ఒక్కడిని కాకపోతే మిగతా 17 మంది ఏ రచ్చ చేశారండి, ఎక్కడ పోరాడారండి? ఏం లేదు కదా. సో దీనికోసం ఏం చేయక్కర్లా, పిలుస్తారు. ఇప్పుడు గతంలో కొంతమంది ఆర్జేస్ కూడా వెళ్ళున్నారు మీరు గమనిస్తే, సూర్య కావచ్చు, ఆర్జే రవి కావచ్చు, వీళ్ళందరూ కూడా వెళ్ళారు. సో వాళ్ళు ఏం రచ్చ చేశారని పిలిచారండి? ఏమీ లేదు కదా. సో ఆర్జే కేటగిరీలో ప్రతి సంవత్సరం ఎవరినో ఒకరిని పిలుస్తుంటారు. సో నా నంబర్ ఇప్పుడు వచ్చింది. అదే అంటే దాదాపు 7 seasons అవును మీరు ట్రై చేసి ఉంటారు. ఇప్పుడు అవకాశం రావడం, ఇప్పుడు హైలైట్ అవ్వడం, ఇది అనుమానాలకి కాదు. ఏమయ్యా ఇన్నాళ్ళు నేను మీకు కనబడలేదా అని అనుకుంటూ ఉంటాను. నేను మొత్తానికి కనబడడానికి కొంచెం ఇది ఉపయోగపడిందేమో, అంతకు మించి మనం దానికోసం అయితే ఇది చేసింది కాదు. ఓకే. సో మొత్తానికైతే దానికి దీనికి ఏం సంబంధం లేదంటారు? కంప్లీట్లీ నాకు ఇంకా ఇది ఒక కొలిక్కి వచ్చి అంటే ఈ కేసుని కాదు, మన పోరాటం ఏదైతే దాన్ని గట్టిగా చేద్దాం, ఢిల్లీ దాకా వెళ్ళిపోదాం అనుకున్నారా? వెళ్ళి అసలు ఒక ఉద్యమంలాగా చేసి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మార్చాలి, మగాడికి జరుగుతున్న ఈ అన్యాయం, కుక్క బతుకు నుంచి విముక్తి పొందాలి. ఎందుకంటే మనం ఎందుకున్న గవర్నమెంట్ మనల్ని ఇలా సెకండరీ సిటిజన్స్గా చూస్తుంటే మగాళ్ళని, అది కంప్లీట్లీ రాంగ్ అండి. ఒక మగాడు చితికిపోతే వాడితో పాటు వాడి ఫ్యామిలీ మొత్తం చితికిపోతుంది. సో ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్ళి ఎంతసేపు ఏదో ఇప్పుడు కలకత్తాలో జరిగింది చాలా దారుణం, దాన్ని మనం ఖచ్చితంగా క్షమించకూడదు. అట్లాంటి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా ముక్తఖండంతో కందిల్చాల్సిందే, అటువంటి మృగాళ్ళని వేటాల్సిందే. దారుణం అది. కానీ అలా అది నిజంగానే రేపుకి సంబంధించింది. బట్ ఇంకొన్ని చోట్ల 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాపురాలు చేసేసి, అంటే లివ్ ఇన్ రిలేషన్స్ అనో లేకపోతే లవ్ అనో ఏదో వాళ్ళు ఉంటారు. ఒక రోజున ఏదో గొడవ అయిందనో లేకపోతే ఏదో అయిందో మనకు తెలియదు, ఎక్స్ట్రాషన్ ఏదో తెలియదు, మొత్తానికి వెళ్ళి వాడి మీద కేసు పెడితే రేపని, దాన్ని ఎలా చూస్తాం మనం? దీన్ని ఒకటే రకంగా ఎలా చూస్తాం మనం? అదే నా పోరాటం. సో ఇటువంటివి ఆగాలి, దీనికి ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి. నా డిమాండ్స్ ఏంటంటే చాలా క్లియర్ కట్గా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద వచ్చి కేసు పెడితే టక్మన్ ఎఫ్ఐఆర్ అయిపోతుంది. ముందు వెనక చాలా లీటిల్ అన్నమాట. అదే ఒక అబ్బాయి వెళ్ళి మొత్తం ఆధారాలు పెట్టినా కూడా చూస్తామండి, చేస్తామండి, లీగల్ ఒపీనియన్ అంటే పోతూనే ఉంటుంది. అలా ఎన్నాళ్ళైనా జరగదు. సో నేను అనేది ఏంటంటే, ఒక అమ్మాయి వచ్చి కేసు సరే చూడు పోనీ అక్కడ కూడా నువ్వు ప్రిఫరెన్స్ ఇచ్చినా కూడా ఏంటి, మన రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈక్వాలిటీ, మగ ఆడ సమానమే, ఎవరైనా సరే, క్యాస్ట్, రిలీజియన్, జెండర్ బేస్ మీద నువ్వు అసలు డిస్క్రిప్షన్ చూపించడానికి లేదు అనేది మన ఆర్టికల్ తక్కువ గుర్తురాట్లే నంబర్ 13 సంథింగ్ సార్. చాలా క్లియర్ కట్గా ఈక్వాలిటీ అనేది ఉంది. బట్ ఎక్కడ ఆ క్వాలిటీగా కనిపించట్లేదు మనకి. నేను అనేది అట్లీస్ట్ ఒక అమ్మాయి వచ్చి ఒక అబ్బాయి మీద కేసు పెట్టడానికి వెళ్తే సాక్ష్యాల ఆధారాలు చూడడంతో పాటు అసలు ఆ అమ్మాయి ఇంతకుముందు ఇలాంటి కేసులు పెట్టిందా, ఈ ఎక్స్ట్రాక్షన్ చేస్తుందా ఇంతకుముందు, ఇవి ఒక ఆధార్ కార్డ్ బేస్ చేసుకొని ప్రతి ఒక్క పోలీస్ సిస్టంలో టక్టక్ కొట్టంగానే ఓకే ఏమై ఇదే పని చేస్తుంది అని తెలిస్తే అట్లీస్ట్ ఈ దందా అయితే ఆగుతుంది కదా. ఈ సిస్టమ్ రావడానికే నా ప్రతిపాదన, నా పోరాటం. ఇవి మిగతావన్నీ కూడా ఇప్పుడు బిగ్ బాస్ రావడమో లేకపోతే ఇవన్నీ కూడాను వాళ్ళు దానికి వెళ్తే నాకు మరింత సపోర్టర్ బేస్ కనుక పెరిగితే రేపు నేను చేయబోయే పోరాటానికి అది మరింత ఊతం ఇస్తుంది అనేది నా మెయిన్. ఓకే.